యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అందరికీ శుభాలు వందనాలు తెలుసుకుంటున్నాం. మనం మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 3-4 వచనాల్లో ఆహాబు తన గృహ నిర్వాహకుడు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్య యెహోవా యందు బహు భయభక్తులు గలవాడై యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. దేవుని పెట్టారా? ఈ ఆహాబు రాజు, ఆ రాజు ఇంటికి గృహ నిర్వాహకుడు, మేనేజర్ ఓబద్య. ఆ రాజు భార్య ఆహాబు భార్య యెజెబెలు. యెజెబెలు ఏం చేస్తుంది? దేవుని ప్రవక్తల్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తుంది. అలాంటప్పుడు మరి ఈ ఓబద్య దేవుని యందు భయం ఉంది, భక్తి ఉంది. ఆ రెండు ఉన్నటువంటి వ్యక్తి కళ్ళ ముందు జరుగుతున్న ఈ భయంకరమైన పరిస్థితులను చూసి ఆయన 100 మందిని 2 గుహల్లో, ఒక్కొక్క గుహలో 50 మంది చొప్పున 100 మందిని దాచిపెట్టి అన్నం ఇచ్చి వాళ్ళకి నీళ్లనిచ్చి వాళ్ళని పోషించాడు ఆయన. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి రాజు దగ్గర పనిచేసేటువంటి ఓబద్య మరి రాణి చేస్తున్న కార్యానికి భిన్నంగా, వ్యతిరేకంగా మరి దేవుని ప్రవక్తల్ని దాచిపెడితే ఈ విషయం మరి ఆ రాజు కుటుంబానికి తెలిస్తే మరి ఆయనకు ఉద్యోగం ఉంటుందా? అసలు ప్రాణం ఉంటుందా? మరి ఉండదనే విషయం ఆయనకే తెలుసు. అయినప్పటికీ ఆయనలో ఉన్న మరి బహు భయము, బహుభక్తి, ఆయనలో ఉన్న భక్తి ఏం చేసింది తెలుసా? ప్రభువు కొరకు తెగించింది. ప్రభువు కొరకు తెగించి ఒకవేళ తెలిస్తే పోతే ప్రాణం పోతుంది, లేకపోతే ఉద్యోగం పోతుంది, కానీ ప్రభు కొరకు నేనేమైనా చెయ్యాలి, నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలనేటువంటి ఆశతో ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ గుహలో 50 మంది చొప్పున 100 మందిని ప్రవక్తల్ని దాచిపెట్టి వాళ్ళకి ఆహారం, నీళ్ళు ఇచ్చి పోషించాడు. దేవుని బిడ్డలారా, అంటే ఆయనలో ఉన్న ఆ తెగింపును, లేక ప్రభువు కొరకైనటువంటి ఆ తెగింపు, మరి ఆ రీతికి లేకపోతే ఆసక్తి ఆయన్ని ఆ విధంగా సిద్ధపరిచి ప్రభు మహిమ కొరకు ఆయన్ని వాడుకున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక సందర్భాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే నిర్గమాకాండం 1వ అధ్యాయము 17వ వచనంలో రాజు ఏం చేశాడు? ఫరో ఆ మంత్రసాన్ని పిలిపించాడు. క్షిప్రాపూయ అనేటువంటి మంత్రసాలు వాళ్ళ పేర్లు కూడా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించి పెట్టాడు. ఎందుకో తెలుసా? రాజు వాళ్ళని పిలిపించి, మీరు హెబ్రీయులకు ఆ కాన్పు చేసేటప్పుడు మగబిడ్డ అయితే ఆ యొక్క కాన్పు పీటల మీద ఉన్నప్పుడే వాడిని చంపేసేయండి, ఆడబిడ్డ అయితే బ్రతకనియండి అని అన్నాడు. అంటే దేవుని ప్రజల్ని వాళ్ళు ఎక్కువ మంది కాకూడదు, అలా నిర్మూలన చేసేదానికి దుర్మార్గమైన పని చేశాడు ఐగుప్తు ఆ ఫరో. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఆ స్త్రీలు రాజుకి మంచిదయ్యా అట్లే చేస్తామన్నారు, కానీ వాళ్ళు అక్కడ వాక్యం ఏముందంటే ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగు చేసెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ మంత్రసానులు రాజు చెప్పిన మాట పరిచయం పెట్టి వాళ్ళు ఆ స్త్రీలకి వెళ్ళి మగబిడ్డ అయినప్పుడు వాళ్ళు ఏం తాకలేదంట. తర్వాత రాజు పిలిపించి, ఎందుకు మీరు ఇలా మగబిడ్డలను బతకనిచ్చారు అని అంటే వాళ్ళు ఏమన్నారో తెలుసా? అయ్యా, వాళ్ళు ఆ హెబ్రీ స్త్రీలు
ఐగుప్తు స్త్రీల వంటి వాళ్ళు కాదోళ్ళు, వాళ్ళు చురుకైనటువంటి వాళ్ళు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందిరని ఫరోతో చెప్పారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రాజు చెప్పిన ఆజ్ఞను పెడచెవిన పెట్టి వాళ్ళు దేవుని భయముతో వాళ్ళు ఏం చేశారు? దానికి భిన్నంగా ప్రవర్తించారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, రాజు ఆజ్ఞను అతిక్రమిస్తే ఇక్కడ కూడా ప్రాణం పోతుంది. ప్రాణం పోతుందని తెలిసిన వాళ్ళు ఏం చేశారు? ప్రభువు కొరకు, ప్రభువు బిడ్డల కొరకు వాళ్ళ జీవితాల్లో ఏమి చేయగలరో అలా తెగించి ప్రభు జీవితం వాళ్ళు అద్భుత కార్యాన్ని వాళ్ళు జరిగించినట్లుగా మనం గమనించగలం. నా ప్రియ దేవుని బిడ్డలారా, అంటే కేవలం స్త్రీలే వాళ్ళు, స్త్రీలు ఏం చేయగలరు అనేటువంటి ఆలోచన కూడా ఉంది. ఏమి చేయగలరు కాదు, వాళ్ళ పరిధిలో వాళ్ళు ఏం చేశారో తెలుసా? ప్రభువు కొరకు గొప్ప కార్యం జరిగించారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక సందర్భంలో అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో ఇక్కడ కూడా మనకు దైవజనుడైన పేతుర్ని చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసి హేరోదు అనే ఆ రాజు ఆయన మరి యాకోబుని పేతుర్ని ఇద్దరిని పట్టుకొని చెరసాల్లో వేశాడు. యాకోబుని ఖడ్గంతో చంపించాడు. మరి పేతురు కూడా ఇతన్ని ఈ రోజు చంపాం కదా, రేపు ఇతనికి ముహూర్తం అని అక్కడ పెట్టాడు. ఎందుకంటే పస్కా పండుగ అనేది వచ్చింది కాబట్టి ఈ రోజు ఇతను వద్దని చెప్పి వదిలిపెట్టాడు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, సంఘం కళ్ళ ముందు తమ ప్రయోజకుడిని నిర్దాక్షంగా చంపపట్టడం చూసి తట్టుకోలేదు. అందుకనే వాళ్ళల్లో అక్కడ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? యోహాను తల్లి అయిన మరియా 12వ వచనంలో మార్కు మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఆమె తెగించి సంఘం అంతటిని తన ఇంటికి చేర్చుకునింది. వాళ్ళు ఏక మనసుతో అత్యాసక్తితో వాళ్ళు దేవునికి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎంత ఆసక్తిగా ఉందంటే పరలోకం నుండి దేవుని దిగివచ్చి దైవజనుడిని చెరసాల్లో నుంచి విడిపించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, అంటే రాజుకు భిన్నంగా వీళ్ళు కూడా, రాజు ఏం చేశాడు? దైవజనుడిని పట్టుకొని చంపేయాలని సిద్ధంగా చెరసాల్లో వేసి ఆ సంఖ్యలలో బంధించి ఉంది. అయితే ఆ యొక్క స్త్రీ తెగించి దైవజనుడిని కాపాడుకోవాలి, ఇంక వేరే మార్గం లేదు, పరలోకపు దిక్కు మాత్రమే మార్గం, దేవుడు మాత్రమే దిక్కు అనే విషయంలో వాళ్ళు గుర్తిరిగి వాళ్ళు దేవుని వైపు చూసి సంఘమంతా ఏకీభవించి అత్యాసక్తితో వాళ్ళ ప్రార్థన అద్భుతంగా దేవుడు పరలోకము నుండి దేవుడు దిగి వచ్చి ఆ చెరసాల తలుపుల్లో నుంచి అన్ని ఊడిపోయినాయి. ఆయన బయటికి తీసుకొచ్చి విడిపించారు. ఆ ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి సందర్భాలు ప్రభువు కొరకు తెగించినటువంటి వాళ్ళు ఎంతో మంది మన కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నారు. టైంలో మరి పేతురు యోహాన్లు కూడా అంటాడు, దేవుని మాట వినటం కంటే మీ మాట వినటం దేవుని దృష్టికి న్యాయమా? హల్లెలూయా. అంటే మేము ఏదైతే మా కళ్ళ ముందు ప్రభు అద్భుతాలు చేశాడో, మాకు ఏమి చెప్పమని ఆయన జ్ఞానం ఇచ్చాడో, ఆయన ఆత్మ మమ్మల్ని ప్రేరేపిస్తుందో వాటిని చెప్పకుండా మేము ఉండలేము, బ్రతకలేము. చెప్పి ప్రాణం పోయినా పర్లేదు, కానీ ప్రభువు కోసం ఏమి చేయకుండా ఏమి చేతగానట్టుగా ఉండటం మా వల్ల కాదని వాళ్ళు తెగేసి చెప్పి ప్రాణం పోయినా పర్లేదు అనే రీతిలో తెగేశారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి కార్యాలు ఎన్నో, ఇలాంటి సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మనకు కనిపిస్తా ఉంటాయి. ఈరోజు దేవుని మాట వింటున్నాం. ఈరోజు మన జీవితాల్లో ప్రభువు కొరకైన తెగింపు, ప్రభువుని సంతోషపెట్టే విషయంలో తెగింపు, ఉండే విషయంలో తెగింపు ఉందా? లేక కేవలం కుటుంబ పరిధిలో మాత్రమే మనం బాధ్యతగా కుటుంబ పరిధిలో ఏ విషయంలో కొదువు లేకుండా, కొరత లేకుండా
చూసుకునే మనం దేవుని విషయాల్లో, మందిర విషయాల్లో, ప్రభువు పరిచయ విషయంలో మనకి ఏమైనా తెగింపు ఉందా? అది మన పని కాదనుకుంటున్నా. నా వల్ల నేను దీనికోసం నేను కాదు, మరి దానికి ఇంకొకరులేని వాళ్ళ మీదకి నెట్టేస్తున్నావా? ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నారు. వాళ్ళు రాజుని ఆజ్ఞను అతిక్రమించి దేవునికి భయభక్తులు కలిగి దేవుని భయముతో వాళ్ళు ప్రభువు కొరకు అలా తెగించి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో చిన్న చిన్న వాళ్ళ ఉద్యోగులు, మరి అలాంటి చిన్న ఉద్యోగులు ప్రభు కోసం గొప్ప కార్యం చేసి వాళ్ళు ఈ రోజు మనం నేర్చుకునేటట్లుగా పరిశుద్ధ గ్రంథంలో ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను జ్ఞానం లేదనుకుంటాము, మా వల్ల కాదు అనుకుంటాం, మా చేత కాదు అనుకుంటాం. గాని అరే, చేత గాని నీవు, వల్ల గాని నీవు, చేయలేని నీవు కుటుంబాన్ని సమర్థంగా నడిపిస్తున్నారు కదా, కొదువు లేకుండా చూసుకుంటున్నారు కదా, ఇవన్నీ ఊరి ఎలా నడిపిస్తావు? దేవుడిచ్చిన జ్ఞానం ఉంది, దేవుడిచ్చిన ఆలోచనలు ఉన్నాయి, నడిపిస్తున్నావు. మరి దేవుని కొరకు నువ్వెందుకు? ఆయన విషయంలో నీ తెగింపు లేదు. దేవుని కొరకైనా నీ ఆసక్తి, ఆశ ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలించుకొని ఒక మాట చదివి ముగిస్తాను. ఆయన 2 కొరింథీ 7వ అధ్యాయము 5వ వచనంలో అక్కడ వాక్యాన్ని గమనిస్తే, మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రము విశ్రాంతి పొందలేదు, ఎటు పోయినా మాకు శ్రమయే కలిగిన, వెలుపట పోరాటాలు, లోపట భయాలు ఉన్నాయి. అంటే వాళ్ళు మాసిదోనియాకు వచ్చినప్పుడు రెస్ట్లెస్ అయిపోయారు, ఎటు పోయినా శ్రమ ఉంది, లోపలేమో పోరాటం ఉంది, బయట చూసి భయం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దిక్కుతో వెనకంజి వేయలేదు. కానీ వాళ్ళు ప్రభు వైపు చూసినప్పుడు, అందుకే అక్కడ అంటాడు, దీనులను ఆదరించు దేవుడు తీతు రాకవలనము. దేవుని బిడ్డలారా, ప్రభువు కొరకు అయిన పోరాటంలో, ప్రభువు కొరకు అయిన తెగింపులో ఆయన నిన్ను ఒంటరిగా విడిచిపెడతాడా? గంగవరం విషయంలో ఒక రకంగా అందరూ నాతో సహకరించిన వాళ్ళందరూ ఆగిపోయినప్పుడు ఒంటరిగానే మిగిలిపోయినప్పుడు ప్రభువు కొరకైన ఆ తెగింపు నన్ను నిలబెట్టింది. ఈరోజు అక్కడ సంఘాలు ఏర్పడేదానికి కారణమైంది. కాబట్టి ప్రభువు కొరకైన తెగింపు అది మనకు గొప్ప ఆశీర్వాదం. కుటుంబం కొరకైన తెగింపు అది మన బాధ్యత. కానీ ప్రభువు కొరకైన తెగింపు మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని, పరలోకపు దీవెన మనకు మరిస్తాయి. అందుకని పౌలు గారు ఆయన ఈ తిమోతి పత్రికలో రాస్తూ ఆయన అంటాడు, మరి 2వ తిమోతి 4:7 అంటాడు, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం మర్చబడి ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కిరీటాలు అందరికి కావాలా, అందరికి ఊరికే ఎట్లా వస్తాయి? ప్రభువు కోసం ఎవరైతే తెగిస్తారో, ప్రభువు కోసం ఎవరైతే పోరాడతారో, ప్రభువు మహిమ కొరకు ఆయన సంతోషపెట్టే నిమిత్తం ఎవరి జీవితాలైతే ప్రభు కొరకు పోరాటం ఉంటుందో వాళ్ళ జీవితాల్లో నీతి కిరీటాలు ఉన్నాయి. ఇది ప్రభు ఇచ్చిన వాగ్దానం, ఇది ప్రభు ఇచ్చే ఈ భాగ్యం, పరలోకపు ధన్యత. ఈ ధన్యత మనకు కావాలంటే ప్రభు కొరకైన తెగింపు కావాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడి మాటలు ఆయన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.